అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఎక్స్టర్నల్ ఫ్యూల్ ఫీలింగ్ అయితే ఇచ్చారు. దీన్ని ఎట్లా ఓపెన్ చేయాలో కూడా చూపిస్తా చూడండి. సో ఇక్కడ మనకి స్విచ్ ఉందా, ఫస్ట్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకున్న తర్వాత ప్రెస్ చేసి మనం రైట్ సైడ్ కనుక అంటే మనకి ఫ్యూల్ క్యాప్ అనేది ఓపెన్ అయిపోతుంది చూడొచ్చు. సో హలో గైస్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ద హెచ్ఆర్వీస్ తెలుగు. సో గైస్, ఈరోజు మన దగ్గర 2024 న్యూ ఎడిషన్ జూపిటర్ 110 అయితే ఉంది. సో ఈ స్కూటీకి సంబంధించి ప్రైస్, స్పెసిఫికేషన్స్, ఫీచర్ చాలా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. సో వీడియో స్టార్ట్ చేసే ముందు స్పెషల్ థ్యాంక్స్ టు శ్రీ ఎల్వి మోటార్స్ వనస్థలిపురం ఈ స్కూటీని నాకు రివ్యూ చేయడానికి ఇచ్చినందుకు. ప్రస్తుతం మన దగ్గర 2 కలర్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి మ్యాట్ బ్లూ అండ్ ఇది వచ్చేసి మనకి మ్యాట్ కాపర్ అన్నమాట. ఈ 2 కలర్స్ అయితే ఉన్నాయి మన దగ్గర. సో ఇది డిస్క్ వేరియంట్, టాప్ వేరియంట్ అనమాట. అది మనకి డమ్ వేరియంట్, మిడ్ వేరియంట్ అనమాట. సో ఈ 2 కలర్స్ అయితే ప్రస్తుతం మన దగ్గర ఉన్నాయి. మనమైతే దీన్ని రివ్యూ చేయబోతున్నాము. సో గైస్, ఫ్రంట్ నుంచి అయితే మొదలు పెడదాం. ఫ్రంట్లో మనకి ఫుల్ ఎల్ఈడి సెటప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు మీరు, ఫుల్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దాని కింద మనకి టీవీఎస్ లోగో అండ్ నంబర్ ప్లేట్ హోల్డర్ అయితే చూడొచ్చు మీరు. నెక్స్ట్ దీంట్లో స్పెషల్ ఏంటంటే ఇదే ఇన్ఫినిటీ బార్. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం డిఆర్ఎల్ అనమాట. అండ్ దీంట్లోనే మనకి ఎల్ఈడి ఇండికేటర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు చూడొచ్చు. అండ్ అది ఇక్కడ మనకి పియానో బ్లాక్ స్ట్రక్చర్ అయితే ఇచ్చారు. చూడడానికి అయితే చాలా బాగుంది లుక్ చూడొచ్చు మీరు. సో ఫ్రంట్ లుక్ చూడడానికి ఈ విధంగా అయితే ఉంది. అండ్ నెక్స్ట్ సైడ్కి వెళ్ళిపోతే మనం సైడ్లో మనకి ఒక్క నిమిషం చెప్తాను నేను. నెక్స్ట్ సైడ్లో మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి 12 ఇంచెస్ అలాయ్స్ అయితే ఇచ్చారు. అండ్ ఫ్రంట్ టైర్ వచ్చేసి మనకి 90/90/12 ఇంచెస్. అండ్ రియర్ టైర్ వచ్చేసి మనకి 90/90/12 ఇంచెస్ అయితే ఇచ్చారు. సో మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి సేమ్ టైర్స్ అయితే ఇచ్చారు. అండ్ ఫ్రంట్లో మనకి 220mm డిస్క్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. అండ్ రియర్లో మనకి 130mm డ్రమ్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మీరు ఫుట్ బోర్డ్ అయితే చూడొచ్చు, స్పేస్ అయితే చాలా బాగుంది. మీరు 6 ఫీట్ ఉన్న ఈజీగా అయితే డ్రైవ్ చేయొచ్చు అనమాట స్కూటీని. అండ్ ఇంకోటి గైస్, దాని కిందనే మనకి ఫ్యూల్ ట్యాంక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి బ్లూ పార్ట్ కనిపిస్తుందా, దాని లోపల అయితే మనకి ఫ్యూల్ ట్యాంక్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ స్కూటీలో ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 5.1 లీటర్ అయితే ఇచ్చారు. అండ్ ఈ స్కూటీ మైలేజ్ వచ్చేసి మనం 45 to 50 kmpl per లీటర్ మైలేజ్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి జూపిటర్ అని 3D బ్యాడ్జింగ్ అయితే చూడొచ్చు. అండ్ కింద మనకి సైలెన్సర్ అయితే ఇచ్చారు, చాలా కాంపాక్ట్గా అయితే ఉంది చూడొచ్చు మీరు. అండ్ నెక్స్ట్ రియర్ వ్యూ అయితే చూపిస్తాను మీకు చూడండి. సో రియర్ వ్యూ లుక్ చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది గైస్ చూడొచ్చు. మనకి ఇక్కడ పియానో బ్లాక్ టెక్చర్ అయితే చూడొచ్చు, చాలా అందంగా ఉంది. మనకి ఫ్రంట్ ఏ విధంగా అయితే ఉంది స్కూటీ, రియర్ కూడా మనకి ఆ విధంగానే ఉంది చూడడానికి. ఇక్కడ మనకి ఎల్ఈడి ఇండికేటర్ అండ్ మనకి బ్రేక్ లైట్ అవన్నీ అయితే చూడొచ్చు. మనకి ఫ్రంట్ లుక్ ఎట్లుందో బ్యాక్ లుక్ కూడా అట్నే ఉందన్నమాట సేమ్ చూడడానికి. అండ్ నెక్స్ట్ ఇంజన్ స్పెసిఫికేషన్స్ అయితే తెలుసుకుందాం గైస్. దీంట్లో మనకి 133cc సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 2 వాల్వ్ ఎస్ఐ ఇంజన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ పవర్ ఫిగర్స్ కనుక చూస్తే దీంట్లో మనకి 8.2 PS పవర్ అండ్ 9.8 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది ఇంజను. అండ్ ఈ స్కూటీ టాప్ స్పీడ్ వచ్చేసి మనకి 80 to 85 km/h స్పీడ్ని అయితే అచీవ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ స్పీడోమీటర్ కనుక చూస్తే దీంట్లో మనకి ఫుల్ LCD కన్సోల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు చూడొచ్చు మీరు. స్పీడోమీటర్ చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. దీంట్లో మనకి బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్ బై టర్న్ నావిగేషన్ సిస్టమ్, కాల్స్ అండ్ మెసేజ్ అలర్ట్స్, ఇవన్నీ చాలా ఫంక్షన్స్ అయితే ఇచ్చారు దీంట్లో మనకి. అండ్ నెక్స్ట్ స్విచెస్ కనుక చూస్తే లెఫ్ట్లో మనకి హై బీమ్, లో బీమ్ స్విచ్, దాంట్లోనే మనకి పాస్ స్విచ్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ టర్న్ ఇండికేటర్ స్విచ్ని ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి హజార్డ్ స్విచ్ అనేది ఆన్ అయిపోతుంది అనమాట. ఒకసారి హజార్డ్ వ్యూ అయితే చూపిస్తా చూడండి. సో హజార్డ్ వ్యూ చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది చూడొచ్చు మీరు. చాలా అందంగా అయితే ఉంది, నిజంగా చాలా క్లాసిక్గా అయితే ఉంది చూడొచ్చు మీరు. అండ్ దాని తర్వాత మనకి హారన్ స్విచ్ అయితే చూడొచ్చు. ఇక్కడ హారన్ ఈజ్ గుడ్, చాలా బాగుంది హారన్. అండ్ రైట్ సైడ్లో వచ్చేస్తే మనకి ఆటో ఆన్ ఆఫ్ బటన్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఇది దేనికి పనికి వస్తుంది అంటే, ఎప్పుడైనా మనం సిగ్నల్స్ కానీ ట్రాఫిక్లో ఆగితే వితిన్ 5 సెకండ్స్లో మన ఇంజన్ అనేది ఆఫ్ అయిపోతుంది అనమాట. అండ్ వెంటనే మనం ఎక్సిలేటర్ కనుక చేస్తే ఇంజన్ అనేది మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. సో ఇదొక మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి వాయిస్ కమాండ్ అయితే ఇచ్చారు అండ్ స్టార్టర్ బటన్ అయితే ఇచ్చారు దీంట్లోనే మనకి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఎక్స్టర్నల్ ఫ్యూల్ ఫీలింగ్ అయితే ఇచ్చారు. దీన్ని ఎట్లా ఓపెన్ చేయాలో కూడా చూపిస్తా చూడండి. సో ఇక్కడ మనకి స్విచ్ ఉందా, ఫస్ట్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకున్న తర్వాత ప్రెస్ చేసి మనం రైట్ సైడ్ కనుక అంటే మనకి ఫ్యూల్ క్యాప్ అనేది ఓపెన్ అయిపోతుంది చూడొచ్చు మీరు. అండ్ మళ్ళీ ఇట్లా ప్రెస్ చేస్తే అది ఆఫ్ అయిపోతుంది. అండ్ అలాగే సీట్ కనుక ఓపెన్ చేయాలంటే టోటల్ మనం లెఫ్ట్ కనేస్తే సీట్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. సో చూడొచ్చు మీరు. అండ్ బూట్ స్పేస్ అయితే చాలా హ్యూజ్గా ఇచ్చారు గైస్, 33 లీటర్ బూట్ స్పేస్ అయితే ఇచ్చారు. సో
చాలా పెద్ద బూట్ స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది ఈ స్కూటీలో. చూడొచ్చు మీరు ఈజీగా 2 హెల్మెట్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. అండ్ మనం ఎప్పుడైనా కిరాణా కానీ మార్కెట్ కానీ వెళ్తే ఆ సామాన్లన్నీ ఈజీగా క్యారీ చేయొచ్చు. సో ఇదొక ఆప్షన్ అయితే చాలా నచ్చింది నాకు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి టైప్ ఏ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారు చూడొచ్చు మీరు. సో ఆన్ ద గో మీరు ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ మనకి 2 లీటర్ గ్లో బాక్స్ అయితే ఇచ్చారు. సో మీరు బాటిల్స్ కానీ మొబైల్స్ కానీ ఈజీగా పెట్టుకోవచ్చు అనమాట దీంట్లో. సో గైస్ 2024 న్యూ ఎడిషన్ జూపిటర్ స్పెసిఫికేషన్స్ అండ్ ఫీచర్స్ అయితే ఇవి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకో బైక్తో ఇంకో వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సైన్ ఇన్. లవ్ యూ ఆల్.